హలో ఎవ్రీవన్, నేను మీ కరణం. వెల్కమ్ టు అవర్ ఛానల్ జీకే. అందరికీ నమస్కారం అండి. మార్కెట్లో మనందరం కూడా మల్టీ బ్యాగర్ స్టాక్స్ కోసం రకరకాల సెర్చెస్ చేస్తుంటాం, రైట్? మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, ఎవరికైతే ఓపిక ఉంటుందో వారికే మల్టీ బ్యాగర్ అవకాశాలు లభిస్తాయండి. ఈ మల్టీ బ్యాగర్ రీసెర్చ్ ప్రోగ్రామ్ కింద మనం ఈ వీడియోలో 3 స్టాక్స్ గురించి మాట్లాడుకుందాం. ఫ్రెండ్స్, ఇది కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ కోసం మాత్రం చేస్తున్న వీడియో, ఎటువంటి ఇన్వెస్ట్మెంట్ అడ్వైజరీ కాదు. ఈ స్టాక్స్ ను కేస్ స్టడీలా తీసుకొని మీ ఓన్ రీసెర్చ్ ను మరింత స్ట్రాంగ్ చేసుకోవడానికి ప్రయత్నించండి. మన లిస్ట్ లో మొదటి స్టాక్ అండి, నియోజన్ కెమికల్స్ లిమిటెడ్. ఈ కంపెనీ ఒక ప్రముఖ స్పెషాలిటీ కెమికల్స్ తయారీ సంస్థ. లిథియం మరియు బ్రోమైన్ ఆధారిత కెమిస్ట్రీలో బలమైన స్థానాన్ని కలిగి ఉంది. ఈ కంపెనీ ఉత్పత్తులు చూస్తే ఫార్మాస్యూటికల్స్, అగ్రికెమికల్స్, ఎలక్ట్రానిక్స్, వాటర్ ట్రీట్మెంట్, కన్స్ట్రక్షన్, పాలిమర్స్, ఫ్లేవర్స్ అండ్ ఫ్రాగ్రెన్స్ మరియు ఎనర్జీ స్టోరేజ్ సెక్టార్లకు సరఫరా అవుతున్నాయి. కంపెనీ షేరు 52 వీక్స్ హై నుండి దాదాపు 48% వరకు తగ్గింది. దీనికి గల పెయిన్ కారణం ఈ సంవత్సరం మార్చిలో దహేజా ప్లాంట్ లో జరిగిన అగ్ని ప్రమాదం అండి. అయినా కంపెనీ తన కార్యకలాపాలను స్థిరపరిచి ఇప్పుడు సాధారణంగా కొనసాగిస్తుంది. నియోజన్ కెమికల్స్ తన గ్రీన్ ఫీల్డ్ ప్లాంట్ ఎలక్ట్రోలైట్ ప్రొడక్ట్ కోసం అండి పకాజన్ దహేజా PCPIR సైట్ లో MUIS టెక్నాలజీ ఆధారంగా నిర్మిస్తుంది. మేనేజ్మెంట్ ప్రకారం మెకానికల్ కంప్లీషన్ ఈ ఏడాదికే చివరిలో పూర్తవుతుంది. ట్రయల్ ప్రొడక్షన్ వెంటనే ప్రారంభం కానుంది అండ్ కమర్షియల్ ప్రొడక్షన్ FY27 మొదటి అర్ధ భాగంలో ప్రారంభమవుతుందని మేనేజ్మెంట్ చెప్తున్నారు. అదే సమయంలో భారతదేశంలో ACC అంటే అడ్వాన్స్డ్ కెమిస్ట్రీ సెల్ బ్యాటరీ ఉత్పత్తి సామర్థ్యం పెరగటం, అలాగే FEOC ఫారెన్ ఎంటిటీ ఆఫ్ కన్సర్న్ పరిధిలోకి రాని మార్కెట్ లో ఈ మెటీరియల్ కు అంతర్జాతీయంగా డిమాండ్ పెరగడంతో ఎలక్ట్రోలైట్ స్టాల్ ఉత్పత్తిని FY27 అంటే 26 to 27 ఆర్థిక సంవత్సరం రెండో అర్ధ భాగంలో ప్రారంభించాలని చెప్పేసి నిర్ణయించారు. భారతదేశానికి చెందిన ఒక ప్రముఖ గిగా స్కేల్ భారీ స్థాయి కస్టమర్ అత్యంత కఠినమైన PPAP అంటే ప్రొడక్షన్ పార్ట్ అప్రూవల్ ప్రాసెస్ ను విజయవంతంగా పూర్తి చేశారు. దీనివల్ల నియోజన్ కంపెనీకి చెందిన దహేజా ప్లాంట్ నుండి దీర్ఘకాలికంగా కమర్షియల్ సప్లై చేయడానికి అనుమతి లభించింది. ఇండియాలోనే కాకుండా విదేశీ కంపెనీలు కూడా నియోజన్ ఎలక్ట్రోలైట్ స్టాల్స్ మీద కన్నేసేయండి. ఇప్పటికే ఒక పెద్ద ఇంటర్నేషనల్ కంపెనీ తాత్కాలికంగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది కూడా. దీనికి సంబంధించిన ఫైనల్ క్లియరెన్స్ 2026 మార్చి లోపు వస్తుందని చెప్పేసి అంచనా. ఇంకా వేరే దేశాల కంపెనీలు కూడా శాంపిల్స్ చూసి బాగున్నాయని చెప్పాయి. వాటిపైన కూడా 2026 మధ్య నాటికి మంచి అప్డేట్స్ వచ్చే ఛాన్స్ ఉంది. కంపెనీ కీ ఫైనాన్షియల్ విషయానికి వస్తే మార్కెట్ క్యాప్ 3063 crores, కరెంట్ మార్కెట్ లో ఇప్పుడు 1161 దగ్గర ట్రేడ్ అవుతుంది. ప్రమోటర్ దగ్గర 51.2% ఉంది. స్ట్రాంగ్ ప్రమోటర్ కాన్ఫిడెన్స్ కనపడుతుంది. కంపెనీకి డెట్ అయితే 1132 crores ఉంది. డెట్ టు ఈక్విటీ 1.41 ఉంది. మోడరేట్లీ లివరేజ్ అని చెప్పుకోవచ్చు. ఇక ప్రాఫిటబిలిటీ విషయానికి వస్తే నెట్ ప్రాఫిట్ 26 crores, ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ 16.6%, ROCE 8.82%, రిటర్న్ ఆన్ ఈక్విటీ 5.59% ఉంది. ఇక వాల్యుయేషన్ వైపు చూసుకుంటే ఇండస్ట్రీ PE 28.4 ఉంటే PE మాత్రం 93.2 ఉంది. చాలా ఎక్స్పెన్సివ్ అనిపిస్తుంది. అండ్ ఇంట్రిన్సిక్ వాల్యూ 296 రూపీస్ ఉంది. బుక్ వాల్యూ 303 రూపీస్ ఉంది. P/B 3.85 ఉంది. అండ్ ఇన్స్టిట్యూషనల్ విషయానికి వస్తే FIS దగ్గర 5.15%, DIS దగ్గర 25.2% కనపడుతుంది. స్ట్రాంగ్ డొమెస్టిక్ ఇంట్రెస్ట్ అయితే కనపడుతుంది. ఇక గ్రోత్ మెట్రిక్స్ విషయానికి వస్తే సేల్స్ గ్రోత్ 8.44%, ప్రాఫిట్ గ్రోత్ 18.7% మైనస్ కనపడుతుంది. టెంపరీగా ఇది డ్యూ టు దహేజా ప్లాంట్ ఫైర్ అన్నమాట. సో ఓవరాల్ గా ఓకే అనిపిస్తుంది కంపెనీ. డెఫినెట్ గా మీ రాడార్ లో పెట్టుకుని వాచ్ చేయండి. నెక్స్ట్ మన లిస్ట్ లోని కంపెనీ అండి ట్రాన్స్ఫార్మర్స్ అండ్ రెక్టిఫైర్స్ ఇండియా లిమిటెడ్. ఈ కంపెనీ ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న కస్టమర్లకు హై వోల్టేజ్ పవర్ ట్రాన్స్ఫార్మర్స్ మరియు రియాక్టర్ సరఫరాలో ప్రముఖ భాగస్వామిగా స్థిరపడింది. ఇది 3 లేటెస్ట్ ట్రాన్స్ఫార్మర్ తయారీ ప్లాంట్ ను కలిగి ఉంది. ఈ స్టాక్ 52 వీక్స్ హై నుండి అంటే 650 రూపీస్ నుండి కరెంట్ మార్కెట్ లో 336 రూపీస్ వరకు పడిపోయింది. అంటే దాదాపు 48% తగ్గిందనమాట. ఈ షేరు ధర పడిపోవడానికి ప్రధానమైన కారణం రెవెన్యూ అండ్ నెట్ ప్రాఫిట్ అండి. అమ్మకాలు స్థిరంగా ఉన్నప్పటికీ లాభాలు మాత్రం తగ్గాయి. మేనేజ్మెంట్ ప్రకారం చూస్తే ఆర్డర్ పైప్ లైన్ 80 బిలియన్ కంటే ఎక్కువ ఉంది. FY26 లో కనీసం 25% రెవెన్యూ గ్రోత్ సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. టార్గెట్ అయితే 26 బిలియన్ రెవెన్యూ అండి. ఎబిటా మార్జిన్ 16% అంచనా వేస్తున్నారు. ఇక కెపాసిటీ ఎక్స్పాన్షన్ విషయానికి వస్తే మొరారియా యూనిట్ సజావుగా ముందుకు సాగుతుంది. అండ్ చాంగోదార్ ఎక్స్పాన్షన్ కొద్దిగా ఆలస్యమైన వచ్చే క్వార్టర్స్ లో పూర్తవుతుందని చెప్తున్నారు. కంపెనీ బలమైన ట్రాక్ రికార్డ్, రాబోయే ఆర్డర్లు మరియు పవర్ సెక్టార్ లో బలమైన డిమాండ్ ఆధారంగా ఫ్యూచర్ వృద్ధిపై నమ్మకంగా ఉన్నారు. షేరు ధర పడిపోవడానికి మరో కారణం ఉంది ఫ్రెండ్స్. అదే వరల్డ్ బ్యాంక్ కొన్ని ప్రొడక్ట్స్ లో ఫ్రాడ్యులెంట్ ప్రాక్టీసెస్ ఉన్నాయని చెప్పేసి పేర్కొంది. బట్ కంపెనీ మాత్రం దీనిపై స్పష్టత ఇచ్చింది. తాము మంచి నమ్మకంతో పనిచేశామని, ఎటువంటి అవకతవకలు లేవని చెప్పేసి కంపెనీ చెప్తుంది. ఈ వరల్డ్ బ్యాంక్ డిపార్ట్మెంట్ కేవలం వరల్డ్ బ్యాంక్ ఫండెడ్ ప్రాజెక్ట్స్ మాత్రమే పరిమితం. ప్రస్తుతం కంపెనీకి అలాంటి ప్రాజెక్ట్స్ అంటూ ఏమీ లేవు. అందువల్ల ఇది కంపెనీ యొక్క
మూల బలంపై ఎటువంటి నెగటివ్ ఇంపాక్ట్ చూపదు. తాత్కాలికంగా ఒత్తిడి ఉన్నప్పటికీ బలమైన ఆర్డర్ బుక్, ఎక్స్పాన్షన్ ప్రాజెక్ట్, పవర్ సెక్టర్ గ్రోత్ మరియు పాజిటివ్ మేనేజ్మెంట్ గైడెన్స్ అనేవి ఇవన్నీ కలిపి చూస్తే ట్రాన్స్ఫార్మర్స్ అండ్ ట్రాక్టర్స్ కి కంపెనీకి దీర్ఘకాలికంగా మంచి అవకాశాలు చూపిస్తున్నాయి. కంపెనీకి సంబంధించిన కీ ఫైనాన్షియల్ ఒకసారి చూస్తే కరెంట్ మార్కెట్ ఇప్పుడు 336 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుంది. బుక్ వాల్యూ 44 రూపీస్ 80 పైసా ఉంది. డివిడెండ్ yield 0.06 ఉంది. రిటర్న్ ఆన్ ఈక్విటీ 23.4% ఉంటే ROCE 28% ఉందండి. అండ్ ఇండస్ట్రీ PE 45.4 ఉంటే స్టాక్ PE 40.7 ఉంది. షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ విషయానికి వస్తే ప్రమోటర్ దగ్గర 64.4% ఉంది. FIS దగ్గర 11.2%, DIS దగ్గర 5.95%, పబ్లిక్ దగ్గర 18.5% ఉందండి. కంపెనీ డెట్ 366 crores ఉంది. సేల్స్ గ్రోత్ 33.6% ఉంది. ప్రాఫిట్ గ్రోత్ 105% ఉంది. ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ ఓకే గుడ్ 16% ఉంది. కంపెనీ ఇంట్రిన్సిక్ వాల్యూ 150 రూపీస్ ఉందండి. ఫ్రెండ్స్, మన లిస్ట్ లో లాస్ట్ కంపెనీ విక్రమ్ సోలార్ లిమిటెడ్. విక్రమ్ సోలార్ భారతదేశంలో ప్రముఖ సోలార్ ఎనర్జీ సొల్యూషన్స్ ప్రొవైడర్. ముఖ్యంగా హై ఎఫిషియన్సీ ఫోటోవోల్టాయిక్ మాడ్యూల్స్ మరియు EPC సర్వీసెస్ అంటే ఇంజనీరింగ్, ప్రొక్యూర్మెంట్ అండ్ కన్స్ట్రక్షన్స్ ని అందిస్తుంది. స్టాక్ 52 వీక్స్ హై నుండి 48% పడిపోయింది. దీనికి గల మెయిన్ రీజన్ ఒకటే, ప్రాఫిట్ బుకింగ్ అని చెప్పుకుంటున్నారు. Q2 FY26 అంటే ఇయర్ ఆన్ ఇయర్ వైపు చూసుకుంటే రెవెన్యూ 93.7% ఉంది. ఎబిటా 225.9% ఉంది. ఎబిటా మార్జిన్ 12.59% లాస్ట్ ఇయర్, ఇప్పుడు 21.17% ఉంది. ప్యాట్ ప్రాఫిట్ ఆఫ్టర్ మార్జిన్ కూడా 11.58% ఉంది. నెట్ ప్రాఫిట్ 1285 మిలియన్ ఉంది. అంటే కంపెనీ యొక్క లాభదాయకత మరియు ఆపరేషన్ సామర్థ్యం రెండు బలంగా మెరుగుపడ్డాయని చెప్పుకోవచ్చు. మేజర్ ఆర్డర్స్ విషయానికి వస్తే AB ఎనర్జీ నుండి 200 మెగావాట్ సోలార్ మాడ్యూల్ ఆర్డర్స్ సెప్టెంబర్ 2025 లో అచీవ్ చేశారు. అండ్ LNT నుండి 336 మెగావాట్ ఆర్డర్ గుజరాత్ లోని కవాడా రెన్యూబుల్ ఎనర్జీ ప్రాజెక్ట్ కోసం వచ్చింది. ఓవరాల్ గా ఎక్సలెంట్ గా ఉందండి ఆర్డర్ వైజ్ గా. అండ్ కొత్త ఉత్పత్తి సామర్థ్యాలు ప్రారంభమవుతున్నాయి. బ్యాక్వర్డ్ ఇంటిగ్రేషన్ ద్వారా వాల్యూ చైన్ బలోపేతం అవుతుంది. భారత్ లో జరుగుతున్న ఎనర్జీ ట్రాన్స్ఫర్మేషన్ వల్ల బలమైన డిమాండ్ అయితే కనబడుతుంది. కంపెనీ కీ ఫైనాన్షియల్స్ చూస్తే కరెంట్ మార్కెట్ లిఫ్ట్ 240 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుంది. మార్కెట్ క్యాప్ అయితే బానే ఉంది, 8690 crores. అండ్ బుక్ వాల్యూ 81 రూపీస్ 60 పైసా. ఎర్నింగ్ పర్ షేర్ 4 రూపీస్ 42 పైసా. డివిడెండ్ yield అయితే ఏం లేదండి, 0. రిటర్న్ ఆన్ ఈక్విటీ 16.6% ఉంది. ROCE 26.4% ఉంది. ఇండస్ట్రీ PE 30.5 ఉంటే స్టాక్ PE 33.3 ఉంది. షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ విషయానికి వస్తే ప్రమోటర్ దగ్గర 63.1% ఉంది. FIS దగ్గర 2.08%, DIS దగ్గర 6.2%, పబ్లిక్ దగ్గర 28.6% హోల్డింగ్ ఉంది. కంపెనీకి డెట్ 262 crores కనబడుతుంది. ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ 14.4%, సేల్ గ్రోత్ 36.3%, ప్రాఫిట్ గ్రోత్ 58.2% ఉందండి. కంపెనీ ఇంట్రిన్సిక్ వాల్యూ చూస్తే 146 రూపీస్ కనబడుతుంది. విక్రమ్ సోలార్ గురించి ఒక ముక్కలో చెప్పాలంటే ఫైనాన్షియల్ టర్న్ అరౌండ్ ప్లస్ రోబస్ట్ ఆర్డర్ బుక్ ప్లస్ రెన్యూబుల్ ఎనర్జీ మొమెంటం కలయికతో నెక్స్ట్ క్వార్టర్స్ లో సుస్థిరమైన వృద్ధి సాధించే అవకాశం కనపడుతుంది. ఫ్రెండ్స్, ఈ మూడు కంపెనీస్ ని మీ వాచ్ లిస్ట్ లో పెట్టుకుని మానిటర్ చేస్తా ఉండండి. ప్రాపర్ ఎలొకేషన్ తో లాంగ్ టర్మ్ కోసం ట్రై చేయొచ్చు అని చెప్పేసి మనం అనుకుంటున్నాం. ఫ్రెండ్స్, ఇవి ఈ రోజు మన మల్టీ బ్యాగర్ స్టాక్ ఇన్సైట్స్ విషయాలు. ఫ్రెండ్స్, ఇలాంటి స్టాక్ అండ్ మార్కెట్ ఇన్సైట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఒపీనియన్ ని కామెంట్ లో చెప్పండి. రియల్ టైమ్ అప్డేట్స్ కోసం మన టెలిగ్రామ్ ఛానల్స్ ని లింక్ కింద డిస్క్రిప్షన్ లో ఇచ్చాను, జాయిన్ అవ్వండి. మరో మార్కెట్ ఇన్సైట్స్ తో మరలా కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.